హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 17, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒక సూపర్లేటివ్ టాపిక్ నుండి ఇవ్వడం జరిగింది. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సూపర్లేటివ్స్గా ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం ఆల్రెడీ ఈ టాపిక్ని సెప్టెంబర్ 15 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రశ్నని మరొకసారి చూడండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు 2025 సెప్టెంబర్ 14న దేశంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఎక్కడ ప్రారంభించారు? మరి ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరేంటి? డైరెక్ట్ క్వశ్చన్. రానున్న పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి పోటీ పరీక్షన సేమ్ ఇదే విధంగా క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న అమిత్ షా గారు సో ఏ శాఖలకి? హోమ్ అఫైర్స్కి సంబంధించి అండ్ ఎట్ ద సేమ్ టైం మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్, సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖకి కూడా. సో తను రీసెంట్గా 2025 సెప్టెంబర్ 14 రోజున భారతదేశంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ని గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభించారు. గుజరాత్ గుర్తుపెట్టుకోండి, గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సిటీలో గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ప్రారంభించారు. ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనే ఇప్పటి వరకు అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంట. అతిపెద్ద అంటున్నా కాబట్టి ఆ విస్తీర్ణం ఏంటో చూడాలి కదా. సో 21 ఎకరాల విస్తీర్ణంలో ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని నిర్మించడం జరిగింది. ఎంత ఖర్చుతో నిర్మించారంటే దాదాపు 825 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారట. అన్ని సౌకర్యాలు కూడా, క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా అక్కడ అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతటి ప్రతిష్టాత్మక, ప్రత్యేకమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఎవరి పేరు పెట్టారు? అది ఇంపార్టెంట్. సో స్వర్గీయ విడి సావర్కర్ గారి పేరును పెట్టడం జరిగింది. విడి సావర్కర్ గారి పేరును పెట్టడం జరిగింది. వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అని అడుగుతారు. సో వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సిటీలో, ఓకేనా? మరియు అహ్మదాబాద్ అనగానే మనకు ఒక సూపర్లేటివ్ టాపిక్ గుర్తొస్తుంది స్పోర్ట్స్ రిలేటెడ్గా. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది అంటే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో. ముఖ్యంగా చెప్పాలంటే, ప్రత్యేకతలు చెప్పాలంటే, ఇటీవల కాలంలో 2023 నవంబర్ 19వ తేదీన భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అక్కడే జరిగింది. ఇకపోతే రీసెంట్గా కేంద్ర క్యాబినెట్ ఒక ఆమోదముద్ర వేసింది. దేనికి సంబంధించి అంటే రానున్న 2030 సంవత్సరంలో జరగనున్న కామన్వెల్త్ క్రీడలను భారతదేశం ఆతిథ్యంలో నిర్వహించడానికి బిడ్ దాఖలు చేయడం జరిగింది మనం. సో దానికి సంబంధించి మరి 2030 సంవత్సరంలో భారత్ గనక కామన్వెల్త్ క్రీడలను నిర్వహించిందనుకోండి, ప్రతిష్టాత్మకంగా ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారంటే గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నగరంలో. సో ఇవన్నీ లింక్ చేసుకోవాలి మనము, ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, భారతదేశంలోనే అతిపెద్ద క్రీడా సముదాయం అంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరేంటి? వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇనాగ్రేట్స్ ఇండియాస్ లార్జెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇన్ అహ్మదాబాద్, అదర్వైజ్ అహ్మదాబాద్ నరన్పుర. అహ్మదాబాద్ని గుర్తుంచుకోండి, గుజరాత్ రాష్ట్రాన్ని గుర్తుంచుకోండి, సరిపోతుంది దీని యొక్క ప్రత్యేకతలు, ఓకేనా? సో సరిపోతుంది. ఇది జాతీయ, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను నిర్వహించగల సామర్థ్యం కలిగిన ప్రపంచ స్థాయి వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంట. మరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే ఏదో ఒక్క క్రీడకు మాత్రమే ప్రోత్సాహం ఇచ్చే విధంగా కాదు, ఇక్కడ అన్ని రకాల క్రీడలకు ప్రోత్సాహం ఉంటుంది. మరి ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించారట అంటే ఆక్వాటిక్స్ స్టేడియం ఉందట. ఆక్వా దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు వాటర్ రిలేటెడ్గా స్విమ్మింగ్ సంబంధించి కానివ్వండి, పూల్స్ అవన్నీ కూడా ఉంటాయంట.
బహుళ క్రీడలకు అనుకూలమైన ఇండోర్ అరేనా. సో ఇండోర్ స్టేడియంస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయంట. అండ్ స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అవుట్డోర్ కోర్ట్స్, ఫిట్ ఇండియా జోన్. ఇది ఇంపార్టెంట్. ఫిట్ ఇండియా మూమెంట్ మన భారతదేశంలో 2019 సంవత్సరం స్టార్ట్ అయింది కదా. సో దానికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా కమ్యూనిటీ స్పోర్ట్స్ సెంటర్స్ సరిపోతుంది. మరి వీర్ సావర్కర్ గారి యొక్క పేరు చూడండి. విడి సావర్కర్ అంటాం కదా మనం. సో విడి సావర్కర్ అంటే వినాయక్ దామోదర్ సావర్కర్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. స్వాతంత్ర సమరయోధుడు, ఒక రచయిత, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో స్వాతంత్ర సమరయోధుడు, రచయిత. ఇక అతని పేరిట భారతదేశంలో అతిపెద్ద క్రీడా సముదాయాన్ని ఏర్పాటు చేయడం అనేది జాతీయ చరిత్రకు, మన భారతదేశ చరిత్రలో ఒక గౌరవంగా నిలుస్తుంది. వీర్ సావర్కర్ గారి పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. ఓకేనా, సరిపోతుంది. అహ్మదాబాద్ యొక్క ప్రత్యేకత ఇప్పటికే వేటికి ఫేమస్ అని చెప్పేసేసి. ఇక ఫిట్ ఇండియా మూమెంట్. సో భారతీయులను ఫిట్గా ఉంచడానికి, శారీరకంగా దృఢంగా ఉంచడానికి భారత ప్రభుత్వం చాలా ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. ఇప్పటికే కొన్ని అవగాహన కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా. సో ఫిట్ ఇండియా మూమెంట్ 2019 ఆగస్టు 29 రోజున ప్రారంభించడం జరిగింది. ఆగస్టు 29 యొక్క ప్రత్యేకత ఏంటి? మన భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన ఒక గొప్ప వ్యక్తి మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సరిపోతుంది. సో ఇది ఆన్సర్, క్వశ్చన్కి ఆన్సర్. ఆల్రెడీ మనం ఈ టాపిక్ని కంప్లీట్గా సెప్టెంబర్ 15, 2025 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాము. మరొకసారి క్వశ్చన్ అడిగాను కాబట్టి ఇచ్చాను. అండ్ అభ్యర్థుల నుండి నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. మరి ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎంత ఇంపార్టెన్స్ ఉన్న ప్రశ్న అంటే, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని రోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. వీడియో చూస్తున్నవారు వేలాది మంది అభ్యర్థులు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానాన్ని ఇస్తున్నవారు మాత్రం వందలాది మాత్రమే. సో ప్రతి ఒక్కరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు ఒక మంచి ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా. అండ్ మీకు ఇచ్చే కరెంట్ అఫైర్స్ని కూడా సైంటిఫిక్ అప్రోచ్తో అందిస్తున్నాను. ఏదైనా ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చిందంటే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, కాన్సెప్ట్ ఇస్తున్నాను, జీకే పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ని కొనసాగించామనుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది వాస్తవం. ఓకేనా. అండ్ నేను ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని అందిస్తున్నాను కదా. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ స్క్రిప్ట్ రూపంలో మన యాప్లో అందుబాటులో ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి. యాప్ విజిబుల్ అవుతుంది. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే వీడియో కింద కామెంట్ బాక్స్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్కి సంబంధించిన లింక్ని పోస్ట్ చేస్తాను, కామెంట్ని పిన్ చేస్తాను. సో లింక్ని క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ అన్నిటినీ కూడా 100% ఎఫర్ట్తో నేనే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో డైలీ సి అనే ఒక కోర్స్ ఉంటుంది. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది అందులో అప్లోడ్ చేస్తాను. కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ ఉంటాయి. శాంపుల్ పీడిఎఫ్ని చూసి మీరు కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్టులు కూడా ఉంటాయి. చదివింది ఎంతవరకు గుర్తుంటుంది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో అందులో డైలీ టెస్టులు కూడా అప్లోడ్ చేస్తున్నాను కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్. సో ఫస్ట్ టాపిక్ అని చెప్పే కంటే ముందు సెప్టెంబర్ 17 చాలా ప్రత్యేకము. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినము. సో బర్త్డే ఈరోజు మనం చూస్తున్నాము. దేశవ్యాప్తంగా కూడా భారతదేశంలో గొప్ప పరిపాలనను అందిస్తున్న ప్రధానుల్లో ముందు వరుసలో ఉండే వ్యక్తి నరేంద్ర మోదీ గారు. తన పదవీ కాలంలో వచ్చిన రీఫార్మ్స్ని చూడండి. 2014 మే మంత్ నుండి మనం చాలా రీఫార్మ్స్ని చూస్తున్నాం. నరేంద్ర మోదీస్ ఎరాని చూస్తున్నాము. ఏ ప్రధానికి కూడా పాసిబుల్ అవని చాలా విషయాలను సులభంగా పాసిబుల్ చేసి మన ముందుంచారు. ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశం ఒక అగ్రదేశంగా ఎదుగుతోంది. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్న దేశంగా భారతదేశాన్ని చూస్తున్నాం. దానికి కారణం మన పరిపాలన. ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాల్లో చూడండి ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. దేశాధినేతలు దేశాన్నే విడిచిపెట్టి పారిపోతున్నారు, పరారీలోకి వెళ్ళిపోతున్నారు. అటువంటి పరిస్థితులు మన చుట్టుపక్కల దేశాల్లోనే చూడండి. ఇన్ని పరిస్థితుల మధ్య ఉన్న భారత్
అద్భుతంగా మంచి పురోగతితో వెళ్తోంది అంటే ప్రస్తుత పరిపాలనే కారణము. సో మనందరం కూడా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గొప్ప నాయకుడిగా భారతదేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉండే వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో సెప్టెంబర్ 17. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే విలీన దినోత్సవం అని, విద్రోహ దినోత్సవం అని, విమోచన దినోత్సవం అని, ప్రస్తుత ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం అని చాలా పేర్లతో చూస్తున్నాం. తెలంగాణ చరిత్రలో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్నడే సెప్టెంబర్ 17, 1948. మీ అందరికీ తెలుసు ఆపరేషన్ పోలో. ఆ సమయము భారత యూనియన్లో హైదరాబాద్ రాజ్యం, హైదరాబాద్ స్టేట్ విలీనమైన దినోత్సవము. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సందర్భంగా సెప్టెంబర్ 17 నరేంద్ర మోదీ గారి జన్మదినోత్సవము ప్రస్తుతానికి పక్కన పెట్టేసేయండి. సో ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక గొప్ప అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతదేశ జాతీయ స్థాయిలో ఒక గొప్ప ఉద్యమంగా నిలుస్తుందని చెప్పచ్చు. ముఖ్యంగా పోషకాహారం పట్ల అవగాహన కల్పించడానికి. మనందరికీ తెలుసు పోషణకి సంబంధించి లేదా న్యూట్రిషన్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ కూడా 2 పదాలు చూస్తాము. ఒకటి పోషణ్ పక్వాడా అని చెప్పేసేసి, 2 పోషణ్ మా అని చెప్పేసేసి. పోషణ్ పక్వాడా, పోషణ్ మా డిఫరెన్స్ పైన ఎగ్జామినేషన్లో అడుగుతారు చాలామందికి. చిన్న ఆన్సర్ ఇది, కానీ చాలామందికి తెలియకపోవచ్చు. పోషణ్ పక్వాడా అనేది ఎవ్రీ ఇయర్ మార్చిలో చూస్తాం. 15 డేస్ పాటు పోషకాహారము దాని పట్ల అవగాహన కల్పించడము. ఇక పోషణ్ మా అనేది ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ మంత్ మొత్తం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇక భారతదేశంలో ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు పోషకాహారం పట్ల అవగాహన కల్పించడంలో జాతీయ స్థాయిలో ఒక గొప్ప ఉద్యమంగా, ఒక అవగాహనగా ఈరోజు ప్రారంభమైన ఒక ఇనిషియేటివ్ ఏంటంటే స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్. గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ఈ అభియాన్ అమల్లో ఉంటుంది. సెప్టెంబర్ 17 భారత ప్రధాని గారి జన్మదినోత్సవము, అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి. అప్పటి వరకు ఓకేనా? సరిపోతుంది. అండ్ ఇక్కడ మరి ఇందులో ఏ మంత్రిత్వ శాఖలు ఇన్వాల్వ్ అయినాయి అదొకటి ఇంపార్టెంట్. సో చూద్దాము. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఈ మంత్రిత్వ శాఖలు ఈ అభియాన్ని ముందు నడిపిస్తున్నాయి. ఓకేనా? స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ఇది భారతదేశంలో మహిళలు మరియు బాలల కోసం ఇప్పటి వరకు నిర్వహించిన అతిపెద్ద ఆరోగ్య పోషణ ఉద్యమం. ఆరోగ్య పోషణ, ఆరోగ్యవంతమైన జీవన శైలి, మానసిక శ్రేయస్సు వంటి అంశాలను సమగ్రంగా కలిపిన ఒక అభియాన్గా చెప్పొచ్చు. పోషణ్ మా 2025 కార్యకలాపాలతో సమన్వయంగా పనిచేస్తుంది. పోషణ్ మా సెప్టెంబర్ మంత్. ఓకేనా? సో ఇందులో దాదాపు దేశవ్యాప్తంగా కూడా చాలా హెల్త్ క్యాంప్స్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. డైరెక్ట్గా అభియాన్ యొక్క ఉద్దేశం ఏంటో గుర్తుపెట్టుకోండి, అమలు చేసే మంత్రిత్వ శాఖలు గుర్తుపెట్టుకోండి, సరిపోతే ఇదంతా ఎక్స్ట్రాగా చూడండి మీరు. సో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, క్యాన్సర్, క్షయ, అనీమియా, సికిల్ సెల్ వంటి వ్యాధుల ప్రారంభ గుర్తింపు, తగిన చికిత్స అందించడం అనేది ఈ అభియాన్లో కీలకము. పోషణ పట్ల అవగాహన అండ్ మానసిక స్వచ్ఛత, ఆరోగ్యకరమైన జీవనశైలి, మానసిక ఆరోగ్యంపై దృష్టి. ఇక ప్రధాన కార్యకలాపాలు ఏం చేస్తారంటే దేశవ్యాప్తంగా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తారంట. 1,00,000కు పైగా శిబిరాలను ఏర్పాటు చేస్తారంట దాదాపు. ఓకేనా? అండ్ ప్రత్యేక వైద్య సేవలు, స్త్రీల వైద్యము, బాల వైద్యము, కళ్ళ, చెవి, ముక్కు, గొంతు, దంత, చర్మ, మానసిక ఆరోగ్య సేవలు అందించడం అనేది ఇందులో ఇంపార్టెంట్. ఓకేనా? ఇక కొన్ని అడిషనల్ పాయింట్స్, మనం ఏదైనా ఒక టాపిక్ని డిస్కస్ చేసినప్పుడు ఆ టాపిక్కి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ని కూడా అడిషన్గా ఇస్తున్నాం కదా. సో చూడండి, ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో నెల మొత్తం కూడా పోషణ్ మాని మనం జరుపుకుంటాం. పోషణ్ పక్వాడానేమో మార్చ్. ఓకేనా? పోషణ్ అభియాన్, సో పౌష్టికాహారం పట్ల, న్యూట్రిషన్ పట్ల భారతదేశంలో అవగాహన కల్పించడానికి ఒక కీలకమైన అభియాన్ పోషణ్ అభియాన్ 2018. ఓకేనా? సో పోషణ్ అభియాన్ 2018లో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. 0 నుండి 6 సంవత్సరాల ఏళ్ళ పిల్లలు, గర్భిణీలు తల్ల పోషణ స్థితిని మెరుగుపరచడం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అంగన్వాడీస్ కానివ్వండి కీలక పాత్ర పోషిస్తున్నాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 45ని కూడా మనం లింక్ చేసుకోవచ్చు ఈ ఏజ్ గ్రూప్ సంబంధించి. ఓకేనా? సో ఈట్ రైట్ ఇండియా, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఆహార ప్రమాణాలను నిర్ణయించే ఒక సంస్థ, రెగ్యులేషన్స్ని జారీ చేస్తూ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తుంది. ఓకేనా? సరిపోతుంది. ఇక నిన్నటి రోజున మనము
సెప్టెంబర్ 16th ఎవ్రీ ఇయర్ కూడా సెప్టెంబర్ 16th వరల్డ్ ఓజోన్ డేగా జరుపుకుంటాం. ఓజోన్ మీరు జాగ్రఫీలో చూస్తూ ఉంటారు. ఓజోన్కి సంబంధించి ఏం క్వశ్చన్స్ వస్తాయంటే ఓజోన్ మనం O3గా పిలుస్తాము. ఓజోను వాతావరణ పొరల్లో ఏ పొరలో ఉంటుంది? అట్మాస్ఫియరిక్ లేయర్స్ ఉంటాయి కదా, అందులో ఏ లేయర్లో ఉంటుందంటే స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. స్ట్రాటోస్ఫియర్ అనేది చాలా నిశ్చలంగా ఉండే ఒక అట్మాస్ఫియరిక్ లేయర్. విమానాలు కూడా అందులోనే ప్రయాణిస్తూ ఉంటాయి. ఇకపోతే ఓజోన్ యొక్క ఉద్దేశం ఏంటి? ఓజోన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి కదా, అతినీలలోహిత కిరణాలు ఉంటాయి కదా, వాటిని భూమిపైకి చేరకుండా అడ్డుకుంటాయి. అటువంటి ఓజోన్ గురించి మనం చిన్ననాటి నుండి మనం స్కూల్ పుస్తకాలు చదివినప్పటి నుండి ఒక మాట వింటున్నాము. ఓజోన్ లేయర్కి చిల్లు పడింది, హోల్ పెరుగుతోంది అని చెప్పేసి ఇవన్నీ కూడా దానికి సంబంధించి ఒక శుభవార్త వినడం జరిగింది. నిన్నటి రోజున ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న యాంటోనియో గ్యూటెరస్ గారు ఏం చెప్పారంటే ఓజోన్కి పడిన చిల్లు ఏదైతే ఉంటుందో, ఆ హోల్ ఏదైతే ఉంటుందో ఆ సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే ఓజోన్ అనేది దాని యథాతథ స్థితికి రాబోతోంది అని మనం భావించుకోవచ్చు. మరి ఓజోన్కి సంబంధించి 1994 ఇయర్లో ఇంపార్టెన్స్ ఇస్తూ ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అందులో భాగంగా ఎవ్రీ ఇయర్ కూడా సెప్టెంబర్ 16th ఓజోన్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సంవత్సర థీమ్ ఏంటి? ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్. ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్. ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్క్రిప్ట్ చూడండి. భూమికి రక్షణ కవచంలా పనిచేసే ఓజోన్ పొర మళ్ళీ కోలుకుంటోందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఇది అతినీలలోహిత కిరణాల నుంచి భూమిపై జీవాలను రక్షిస్తుంది. యుఎన్ వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ 2024లో విడుదల చేసిన ఓజోన్ బులెటిన్ ప్రకారము, ఓజోన్ బులెటిన్ 2024ని రిలీజ్ చేశారు. దాని ప్రకారము అంటార్కిటికా మీద ఉన్న ఓజోన్ రంధ్రం గతంతో పోలిస్తే చిన్నగా అయింది. మంచి పరిణామము. సాధారణ ప్రక్రియల కారణంగా ముడిగా సన్నగిల్లే చర్యలు నెమ్మదించినాయి. ఓకేనా? ఇక కొన్ని గణాంకాలు కూడా చూడండి. క్లోరోఫ్లోరోకార్బన్స్ వాస్తవానికి ఓజోన్ లేయర్ ఎందుకు దెబ్బతింటోంది? ఓజోన్ లేయర్ ఎక్కడో అంటార్కిటికా ఆ ప్రాంతంలో ఎందుకు హోల్ పడింది? మరి అక్కడ జనావాసాలు కూడా ఉండరు, అక్కడ పర్యావరణ కాలుష్యం కూడా ఉండదంటే మానవుడు చేస్తున్న తప్పిదాలు భూమిపైన యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, క్లోరోఫ్లోరోకార్బన్స్ ఇటువంటివి, కార్బన్ డైఆక్సైడ్ ఇటువంటివి ఉంటాయి కదా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ విపరీతంగా ఎమిషన్ జరుగుతున్నాయి. ఇది గ్లోబల్ వార్మింగ్కి లీడ్ అవుతోంది. అల్టిమేట్గా క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. మానవుడు చేస్తున్న తప్పు. మనం నివసించే ప్రాంతంలో ఈ ఎమిషన్స్ పెరగడం వల్ల ఎక్కడ ఒక ప్రాంతము సువిశాల ప్రాంతం ఏదైనా ఉన్నట్టు, ఉదాహరణకి అంటార్కిటికా ఇటువంటి ప్రాంతాల్లో ఇంపాక్ట్ ఎందుకు పడుతుందంటే వాతావరణం అనేది ఎవరో చేస్తే అక్కడే అనుభవించే పరిస్థితి కాదు, ప్రపంచమంతా అనుభవిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వియన్నా కన్వెన్షన్ ఏ ఇయర్? 1975. ఓజోన్ రక్షణపై మొట్టమొదటి చట్టబద్ధ చర్చ. వియన్నా కన్వెన్షన్ ఏ ఇయర్ అంటారు? 1975. ఇక మాంట్రియల్ ప్రోటోకాల్ 1987 వాయు వినియోగాన్ని తగ్గించే సమగ్ర ప్రణాళిక. గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో అడుగుతారు ఇది. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఓజోన్ సంబంధించి రిపోర్ట్ రిలీజ్ చేశారు కదా, అందులో ఓజోన్ రంధ్రం పూర్తిగా మూసుకునే అవకాశం ఉన్న సమయము 2050వ దశకంతో ఓజోన్ హోల్ ఉంటుంది కదా, అది మొత్తం కూడా క్లోజ్ అయిపోతుందంట. మంచి పరిణామం అది. ఇక 2024 సెప్టెంబర్ 29న అంటార్కిటికాలో ఓజోన్ మాస్ డెఫిసిట్ 46.1 మిలియన్ టన్నులు అంట. ఇది 1990, 2020 సగటుతో పోలిస్తే తక్కువనంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక ఎక్స్ట్రా పాయింట్స్. ఓజోన్ పొర స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. అతినీలలోహిత కిరణాలను శోషించి జీవరాశిని రక్షిస్తుంది. క్లోరోఫ్లోరోకార్బన్స్ అంటే మనకు ఫ్రిడ్జుల్లో కానివ్వండి, లేదంటే ఎమిషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వస్తాయి. అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్ 1987 197 దేశాలు సంతకం చేసిన పర్యావరణ ఒప్పందము. వరల్డ్ ఓజోన్ డే సెప్టెంబర్ 16. మాంట్రియల్ ప్రోటోకాల్ జ్ఞాపకార్థం జరుపుకుంటారు. ఇక నెక్స్ట్ కోవలా అనే ఒక జీవి పేరు వినగానే మీకు ఏ దేశం గుర్తుకు రావాలి? ఆస్ట్రేలియా. కోవలా ఆస్ట్రేలియాలో కనబడతాయి ఈ జీవులు. ఆస్ట్రేలియా అంటే మనకు గుర్తుకొచ్చేది ఇంకొకటి ల్యాండ్ ఆఫ్ మార్సుపియల్స్ అని చెప్పేసేసి కంగారులను ఆస్ట్రేలియాలో మనం చూస్తాము. సో కంగారూస్ కానీ కోవలస్ కానీ, ఇక్కడ కోవలస్కి సంబంధించి ప్రపంచంలోని మొట్టమొదటి ఒక వ్యాక్సిన్ అనేది అప్రూవల్తో వార్తల్లోకి వచ్చింది. వ్యాక్సిన్ మనం ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా రకరకాల వ్యాధుల గురించి,
ఆ వ్యాధులకు అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనల గురించి, ఆ పరిశోధనలో భాగంగా వ్యాక్సిన్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ చూస్తున్నాము. అప్రూవల్స్, క్లినికల్ ట్రయల్స్, ఇవన్నీ ఏ పరిశోధన వార్తల్లోకి వచ్చింది, ఏ పరిశోధకులు వార్తల్లోకి వచ్చారు, ఏ పరిశోధనతో వార్తల్లోకి వచ్చింది, అంతే సరిపోతుంది. సో కోవలలో సంభవించే ఒక వ్యాధికి అడ్డుకట్ట వేసి ఒక వ్యాక్సిన్ అభివృద్ధి అనేది చూసాము. సో వరల్డ్స్ ఫస్ట్ వ్యాక్సిన్ అప్రూవ్డ్ టు సేవ్ కోవాలాస్ ఫ్రమ్ డెడ్లీ ఏ డిసీజ్ అంట, చెలమీడియా అంటారు. సో స్లామిడియా అంటారు లేదా చెలమీడియా, క్లామిడియా అన్న, స్లామిడియా అన్న, చలమీడియా అన్న ఒకటే. ఈ వ్యాధి కోవాలస్కి కనబడుతుంది, కోవాలస్లో చూస్తాము. ఈ వ్యాధిని కోవాలస్కి రాకుండా అడ్డుకట్ట వేసి ఒక వ్యాక్సిన్ని ఇటీవల అభివృద్ధి చేయడం జరిగిందంట. అభివృద్ధి. సో ఎవరు అభివృద్ధి చేశారో చూస్తే సరిపోతుంది. ఓకేనా. సో కోవాలాస్. సో ఆస్ట్రేలియా వెటర్నరీ రెగ్యులేటరీ సంస్థ ఇటీవల ప్రపంచంలో తొలిసారిగా కోయలాస్కి సంబంధించి ఒక వ్యాక్సిన్ని అప్రూవ్ చేసింది. వాటికి వచ్చే వ్యాధిని అడ్డుకట్ట వేయడం. వ్యాక్సిన్ అనేది ఎప్పుడు ఇస్తారంటే వ్యాధి రాకముందు, వ్యాధి రావద్దని అడ్డుకట్ట వేయడంలో ఇస్తారు. వ్యాధి వచ్చిన తర్వాత వేసేది మెడికేషన్. సో ఎవరు అభివృద్ధి చేశారు ఆ వ్యాక్సిన్ని అంటే యూనివర్సిటీ ఆఫ్ ద సన్షైన్ కోస్ట్ క్వీన్స్లాండ్లో ఉంది. అండ్ ప్రొఫెసర్ పీటర్ టీమ్స్ నేతృత్వంలో 10 సంవత్సరాల కంటే ఎక్కువ పరిశోధన సమయంలో దీన్ని అభివృద్ధి చేశారు. సింగిల్ డోస్ వ్యాక్సిన్, బూస్టర్ అవసరం లేదు కోవాలస్కి. ఓకేనా, సరిపోతుంది. రైట్. కోవాలస్కి సంబంధించిన ఒక వ్యాక్సిన్తో ఇటీవల ఏ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు, ఎందుకు వార్తల్లోకి వచ్చింది. రైట్. కోయలాలకు తీవ్రంగా వ్యాపించే వ్యాధి చెలమీడియా లేదా క్లామిడియా. ఓకేనా. సో అందులో భాగంగా కోవాలస్ కొన్ని మరణిస్తాయి కూడా, ఫ్యాటాలిటీ రేట్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఓకేనా. కోయలాస్ స్వదేశీయంగా ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే వన్యప్రాణులు. మనం టెడ్డీబేర్స్ అంటాం కదా, యాజ్ ఇట్ ఈస్ టెడ్డీబేర్, బట్ లైఫ్ ఉంటుందంటే కోయలాస్కి. ఓకేనా. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, సరిపోతుంది. రైట్. మరి క్లామిడియా అనేది వ్యాధి దేని కారణంగా వస్తుంది, ప్యాథోజన్ అనేది వైరస్సా, బ్యాక్టీరియానా, ఇలా అడుగుతారు కదా. సో ఇది బ్యాక్టీరియల్ డిసీజ్. క్లామిడియా పెకోరమ్ అనే బ్యాక్టీరియా కారణంగా క్లామిడియా డిసీజ్ అనేది కోయలాస్కి వస్తుంది. రైట్. ఇక రీసెంట్గా మనము కొత్త జాతుల గురించి చూస్తున్నాము. వార్తల్లో కనిపిస్తున్న కొత్త జీవజాతులు కానీ, వృక్ష జాతులు కానీ, ఇలాంటి టాపిక్స్ చెప్తున్నాము. మీకు సైంటిఫిక్ నేమ్ ఆధారంగా చెప్తాను. సైంటిఫిక్ నేమ్ చూడాల్సిందే. అండ్ ఇలాంటి టాపిక్స్ మనకు ఎక్కడ కవర్ అవుతాయంటే మీరు హిందూ న్యూస్ పేపర్ కనుక చదివితే లాస్ట్ పేజీలో కవర్ అవుతాయి. లాస్ట్ పేజీలో. నో నీడ్ టు వర్రీ. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి, ప్రతిరోజు చూడండి. పిఐబి వెబ్సైట్ నుండి టాపిక్స్ని కవర్ చేస్తున్నాను, న్యూస్ ఆన్ ఎయిర్ నుండి కవర్ చేస్తున్నాను, ఆల్ ఇండియా రేడియో నుండి కవర్ చేస్తున్నాను, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, ఎవ్రీథింగ్ కవర్ చేస్తున్నాను. ఒక వీడియో చూడండి, రోజు ఒక 1 అవర్ కేటాయించుకోండి, తర్వాత చదవండి, సరిపోతుంది ఇది. ఓకే. సో ఏదైనా ఒక జీవి ఆనవాళ్ళు కనబడ్డాయంటే ఆ జీవి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఎక్కడ కనుగొనడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొత్త ఫ్రెష్ వాటర్ ఫిష్ వెరైటీ అనేది వార్తల్లోకి వచ్చింది. సో దాని యొక్క పేరు ఏంటంటే గ్యారా నంబాషియన్సిస్. గ్యారా నంబాషియన్సిస్ ఎక్కడ, మణిపూర్లో. ఓకేనా. సో గ్యారా నంబాషియన్సిస్ అనే కొత్త ఫ్రెష్ వాటర్ ఫిష్ని మణిపూర్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది నాంబాషి లోయకు సమీపంలో ఉన్న టారెట్లాక్ రివర్ ఉంటుంది కదా, అక్కడ గుర్తించారంట సైంటిస్టులు. ఇంఫాల్లోని ధనమంజరి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త లేదా ప్రొఫెసర్ డాక్టర్ బుంగ్డోన్ నేతృత్వంలో ఈ గుర్తింపు అనేది జరిగిందంట. సరిపోతుంది. ఓకేనా. ఈ చేపను రిఫిల్స్ అనే వేగంగా ప్రవహించే షాలో నీటి ప్రాంతాల్లో గుర్తించారంట. ఓకేనా. ఇక టారెట్లాక్ రివర్ అనేది చిన్విన్ నది ఉపనది. ఇది ఇండియా మయన్మార్ సరిహద్దుకు చాలా సమీపంలో ఉంటుంది, అక్కడ దీన్ని గుర్తించారు. ఓకేనా. ఎనఫ్. ఇక నెక్స్ట్ నీతి ఆయోగ్కి సంబంధించి. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా భారతదేశంలో 2015 జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్రణాళిక సంఘం స్థానంలో అమల్లోకి వచ్చింది నీతి ఆయోగ్. ప్రస్తుతం భారతదేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఒక చిహ్నం ఏది అని చెప్పొచ్చు అంటే నీతి ఆయోగ్ చెప్పొచ్చు. నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ గారు విధులు నిర్వర్తిస్తారు. కానీ యాక్టివ్ రోల్లో 2nd పొజిషన్లో ఉండే వ్యక్తి ఉంటారు, వైస్ చైర్పర్సన్. ప్రస్తుతం ఎవరున్నారంటే సుమన్ బెర్రీ గారు ఉన్నారు, సుమన్ కే బెర్రీ గారు. నీతి ఆయోగ్ సీఈఓగా ప్రస్తుతం బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక నీతి ఆయోగ్ విడుదల చేసి, అంటే నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదు,
ఇది కేవలం క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా ఏర్పాటైన సంస్థ. నీతి ఆయోగ్ విడుదల చేసే సూచీల గురించి, నీతి ఆయోగ్ విడుదల చేసే రిపోర్ట్స్ గురించి, నీతి ఆయోగ్కి సంబంధించి ఏ టాపిక్ కనిపించినా అది పోటీ పరీక్షలో ఇంపార్టెంట్. ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోండి, ఏ పోటీ పరీక్షకి సంబంధించిన ప్రశ్నపత్రమైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఆ ప్రశ్నపత్రం మొత్తంలో నీతి ఆయోగ్ అనే ఒక పదం లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. మరి ఇటీవల నీతి ఆయోగ్కి సంబంధించి మనం చాలా నివేదికలను, వార్తలు చూసాము, ఇండెక్స్లను చూసాము. ఇక్కడ ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది నీతి ఆయోగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన. భారతదేశ పురోగతిలో, అభివృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే ఒక మార్గదర్శకంగా, ఉపయుక్తంగా ఉండే ఒక నివేదిక. ఏదైనా ఒక రిపోర్టు, ఒక బుక్ రిలీజ్ అయింది అంటే దాని యొక్క కవర్ పేజ్ చూడాలి. కవర్ పేజ్ పైన ఏ పేరైతే ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. సో నీతి ఆయోగ్ విడుదల చేసిన ఏఐ ఫార్ వికసిత్ భారత్. వికసిత్ భారత్ అంటే ఏంటి? 2047 సంవత్సరం నాటికి, 2047 భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యే అద్భుత గడియలు 2047. మరి ఆ సమయానికి భారతదేశం సాధించాల్సిన లక్ష్యాలు ఉన్నాయి కదా, వికసిత్ భారత్ లక్ష్యాలు. వాటి సాధనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా వినియోగించుకోవాలి. ఏఐ ఫార్ వికసిత్ భారత్, ద ఆపర్చునిటీ ఫర్ యాక్సిలరేటెడ్ ఎకనామిక్ గ్రోత్ అనేది రిపోర్ట్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే నీతి ఆయోగ్. ఈ రిపోర్ట్ని సింపుల్గా నీతి ఫ్రాంటియర్ టెక్ హబ్ అని కూడా అనొచ్చు. సో నీతి ఆయోగ్ తన ఫ్రాంటియర్ టెక్ హబ్ ద్వారా రూపొందించిన జాతీయ స్థాయి పర్యవేక్షిత పథకం ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఆర్థిక అభివృద్ధి వేగవంతం చేసే సాధనంగా వినియోగించాలన్న దృక్కోణంలో దీన్ని రిలీజ్ చేశారంట. సో ప్రధాన లక్ష్యం 2035 నాటికి స్థిరమైన 8% మరియు జీడిపి వృద్ధిని సాధించేందుకు భారత్కి ఉన్న 30 నుండి 35% గ్రోత్ గ్యాప్ను ఏఐ ద్వారా పూరించడం. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. అటువంటి కృత్రిమ మీదని భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో ఏ విధంగా మనం మరింత వినియోగించుకోవాలని చెప్పే ఒక మార్గదర్శకం. ఓకేనా? ప్రధాన దృష్టి ప్రాంతాలు ఏంటంటే ఉత్పాదకత పెంపు, ప్రొడక్టివిటీని పెంచాలంట. ఏఐ ఆధారిత రంగాల విస్తరణ, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఔషధ రంగం, ఆటోమొబైల్ అండ్ ఎట్సెట్రా అన్ని రంగాలకు ఏఐని విస్తరించాలని చెప్తున్నారు. ఇన్నోవేషన్ ఆధారిత R&D అభివృద్ధి అండ్ ఏఐ మౌలిక వసతుల బలోపేతము ఇవన్నీ కూడా ఇందులో కీలకము. ఇక రిపోర్ట్ ముఖ్యాంశాలు 2035 నాటికి ఏఐ ద్వారా 500 నుండి 600 బిలియన్ ఉత్పాదకత మరియు సామర్థ్య పెంపు ద్వారా ఇది సాధ్యమంట. రంగాల ప్రాధాన్యత బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఏఐ ద్వారా రంగ జీడిపిలో 20 to 25% లోపల ఉంటుంది. సో ఇవి చూడండి సరిపోతుంది. రైట్. ఇక ఏఐ స్కిల్లింగ్ ఎకోసిస్టమ్, ఏఐ ఓపెన్ యూనివర్సిటీ, ఏఐ చైర్స్ టాప్ సంస్థల్లో అండ్ జాతీయ ప్రామాణికత పత్రములు, ఉద్యోగుల పునఃసమీక్షలో ఏఐ స్కిల్లింగ్ ఎకోసిస్టమ్ని ఏర్పాటు చేయాలంట. జనరేటివ్ ఏఐ ప్రయోజనాలు, డ్రగ్ డిస్కవరీ టైం 60 to 80% తగ్గిస్తుందంట. వాహన రూపకల్పన వేగవంతము, ఖర్చు తగ్గింపు. ఓకేనా? సరిపోతుంది. సో నివేదికలోని అంశాలను చూస్తే సరిపోతుంది. రైట్. ఇక ఏఐ కోష్, భారత ప్రభుత్వ ఏఐ డేటా నిల్వ కేంద్రం. ఏఐ కోష్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఏఐ కోష్ అనేది దేనికి సంబంధించింది అంటారు. భారత ప్రభుత్వ ఏఐ డేటా నిల్వ కేంద్రము. ఓకేనా? ఇక కంటిన్యూషన్ అనుకోవచ్చు. నీతి ఆయోగ్కి సంబంధించి ఫ్రాంటియర్ 50 ఇనిషియేటివ్ అనేది వార్తల్లోకి వచ్చింది. వికసిత్ భారత్ 2047 దిశగా అభివృద్ధి చెందని జిల్లాలో దాదాపు 50 జిల్లాల్లో సాంకేతిక విప్లవం కోసం ఉద్దేశించబడింది. నీతి ఆయోగ్ ఫ్రాంటియర్ టెక్ హబ్ ద్వారా ప్రారంభించిన ఫ్లాగ్షిప్ కార్యక్రమం. దేశంలోని 50 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ బ్లాక్స్లో అమలు. ఏఐ, డ్రోన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ వంటి అగ్ర సాంకేతిక పరిష్కారాలను అమలు చేయడము లక్ష్యం అంట. సో ఇది చూడండి సరిపోతుంది. సో ఫ్రాంటియర్ టెక్ రిపాజిటరీలో ఉన్న తనిఖీ చేసిన టెక్నాలజీ ఉపయోగాలను త్వరితంగా అమలు చేయడము, ప్రభుత్వ సేవల పూర్తిస్థాయి అందుబాటును సాధించడము, డిజిటల్ అభివృద్ధి విభేదాలను తగ్గించడము, వికసిత్ భారత్ 2047 లక్ష్యం వైపు వేగవంతమైన అడుగులు వేయడం కోసం ఉద్దేశించబడింది ఫ్రాంటియర్ 50 ఇనిషియేటివ్. ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఫ్రాంటియర్ 50 ఇనిషియేటివ్ ఎవరికి సంబంధించి, ఎవరు ప్రారంభించారు? నీతి ఆయోగ్. ఎందుకోసము? 50 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, వాటిల్లో వేగవంతమైన అభివృద్ధి కోసము. రైట్. సరిపోతుంది. ఇక నీతి ఆయోగ్కి సంబంధించి అండ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే 2018. మీకు స్టాటిక్ పాయింట్స్ని చాలా ఇస్తున్నాను చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ పాయింట్స్ నేను ఏవైతే చెప్తున్నానో వాటన్నిటిని చూడండి. ఇక వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎక్కడ జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది కదా, వారు మొట్టమొదటిసారి ఒక ఒప్పందంతో వార్తల్లోకి వచ్చారు ఇప్పటికే. దాని గురించి సముద్ర వనరుల సంరక్షణకు తొలి WTO పర్యావరణ ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. మీకు ఎక్కడైతే కాన్సెప్ట్ ఇంపార్టెంటో అక్కడ మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడైతే డైరెక్ట్గా ఈ పాయింట్ ఇంపార్టెంట్ చూడండి, గుర్తుపెట్టుకుని అంటానో చూస్తే సరిపోతుంది. అండ్ అభ్యర్థులు చాలామంది టైం లెంత్ పెరుగుతుంది, డ్యూరేషన్ పెరుగుతుంది, 1 అవర్ వరకు వద్దు క్లాసు, 30 మినిట్స్లో క్లోజ్ చేయండి, 20 మినిట్స్లో క్లోజ్ చేయండి అని కామెంట్స్ పెడుతున్నారు. బట్ ఆ కామెంట్స్ ఒక్కసారి మీరు ఆలోచించండి. మార్క్స్ మ్యాక్సిమం రావాలంటే మనం ప్రిపరేషన్ సమయంలో ఎంత డెప్త్ ప్రిపరేషన్కైనా ఎంత సమయాన్నైనా కేటాయించుకోవాలి. నా వరకు అభ్యర్థికి బెనిఫిట్ అయ్యే విధంగా ఒక టాపిక్ని లేదా టాపిక్స్ అన్నిటిని కూడా డెప్త్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అందుకోసం ఎంత సమయమైనా కూడా నేను మీకోసం వెచ్చిస్తాను. ఓకేనా? సో ఇక్కడ ప్రపంచ వాణిజ్య సంస్థచే రూపొందించబడిన బహుళ పక్షాలు కట్టుబడాల్సిన ఒప్పందం. WTO చరిత్రలో పర్యావరణ స్థిరత్వాన్ని లక్ష్యంగా పెట్టుకున్న మొదటి ఒప్పందం బైండింగ్ మల్టీలాటరల్ అగ్రిమెంట్ అంట. WTO అగ్రిమెంట్ ఆన్ ఫిషరీస్ సబ్సిడీస్. సో ఈ ఒప్పందం యొక్క లక్ష్యాలు ఏంటంటే ఓవర్ ఫిషింగ్, ఓవర్ కెపాసిటీని తగ్గించడము, అంటే అధిక సామర్థ్యం గల పడవలకు ఇచ్చే సబ్సిడీలను నిషేధించాలి. ఫుడ్ సెక్యూరిటీ, లైవ్లీహుడ్, మత్స్య వేతనంపై ఆధారపడే లక్షల మంది జీవనోపాధిని సంరక్షించడము. ఫెయిర్ ట్రేడ్ని ప్రమోట్ చేయడము, వాణిజ్యంగా అసమానతలు కలిగించే డిస్టార్డింగ్ సబ్సిడీలపై నియంత్రణ కోసము. ఓకేనా? ఇక నేపథ్యం చూస్తే WTO 12వ మంత్రిమండలి సదస్సు ఏదైతే ఉంటుందో జూన్ 2022లో జెనీవాలో ఈ ఒప్పందం తుది రూపం దాల్చింది. 2024-25 నాటికి 3 వంతుల సభ్య దేశాల రాటిఫికేషన్ పూర్తవడంతో అమల్లోకి వచ్చింది. చివరి ముఖ్యమైన దేశాలు రాటిఫికేషన్ ఇచ్చిన దేశాలు ఏంటంటే బ్రెజిల్, కెన్యా, వియత్నాం, టోంగా. వీటితో కలిపి అంగీకార రేటు రాటిఫికేషన్ అనేది పూర్తయింది. అలా ఇప్పుడు ఈ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాము. మరి ఎందుకు ఇది ముఖ్యం ఈ ఒప్పందం అంటే, సముద్రాల్లో దాదాపు 34% చేపల వనరులు ఇప్పటికీ అధికంగా వేటకు లోనవుతున్నాయంట. UNFAO ప్రకారము ప్రభుత్వాలు పెట్టే సబ్సిడీలు కొన్ని పెద్ద కార్పొరేట్ పడవలకు లాభదాయకం, కానీ చిన్న రైతు వేటకాల మత్స్యకారులకు అన్యాయం జరుగుతుందంట. ఓకేనా? సరిపోతుంది. భారతదేశానికి ఒప్పందం కీలకము, ఎందుకంటే ఇండియా పెనిన్సులా 3 వైపులా కూడా సముద్ర ప్రాంతం ఉంది. రైట్? ఇక WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1995 ఏర్పడింది. స్టాటిక్ పాయింట్ చూడండి, మీకు పోటీ పరీక్షల్లో స్టాటిక్ పాయింట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్. ప్రస్తుతం 126 సభ్య దేశాలు ఉన్నాయి. ఓకేనా? సరిపోతుంది. ప్రపంచంలో తొలి గ్రేడ్ చేపల ఉత్పత్తిలో భారత్ 2వ స్థానంలో ఉందంట ప్రపంచంలో. ఇక తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఒక సంక్షేమ పథకం, ముఖ్యంగా అనాథ పిల్లలకు సాయం అందించే పథకం. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. మన రాష్ట్రాలకు సంబంధించి ఏపీ, తెలంగాణకు సంబంధించి అయితే ఏదైనా పథకం వార్తల్లోకి వచ్చిందంటే ఇంటూ ద డెప్త్ మ్యాక్సిమం చదవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంటే. వేరే రాష్ట్రానికి సంబంధించి జాతీయ స్థాయిలో వార్తల్లోకి వస్తున్న పథకాలు, పాలసీస్ ఉంటే జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది చూడండి పోటీ పరీక్షల కోణంలో. సో అంబుకరంగల్ తమిళ్లో. సో అంబుకరంగల్ పథకం ప్రారంభము అనాథ పిల్లలకు ఆర్థిక భరోసా కోసం ఉద్దేశించబడింది. ఎవరికి ప్రభుత్వం ప్రారంభించిందంటే డిఎంకే ప్రభుత్వం. తమిళనాడులో ప్రస్తుతం డిఎంకే అధికారంలో ఉంది. ఎంకే స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో 2025 సెప్టెంబర్ 15న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు చెన్నైలో అంబుకరంగల్ అనే ఒక పథకాన్ని ప్రారంభించారు. అంబుకరంగల్ హ్యాండ్స్ ఆఫ్ లవ్ అనాథ పిల్లల కోసం ఉద్దేశించబడింది. సుమారు అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో 18 ఏళ్ల వయసు పూర్తయ్యే వరకు లేదా విద్యాభ్యాసం పూర్తి చేసే వరకు కొనసాగుతుందంట. ప్రతి నెల 2,000 రూపాయల ఆర్థిక సాయం అనాథ పిల్లలకు. ఓకేనా? సరిపోతుంది. రైట్? అంబుకరంగల్ అంటే తమిళ భాషలో హ్యాండ్స్ ఆఫ్ లవ్ లేదా ఆసక్తి కల చేతులు అని అర్థము. ఓకేనా? సో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రస్తుతం డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గారు ఉన్నారు. రైట్? ఇక అనాథ పిల్లల సంక్షేమం భారతదేశంలో కేంద్ర స్థాయిలో బాలసేవా పథకం అమలవుతుంది. ద్వితీయ స్కీము, మిషన్ వాత్సల్య వంటి పథకాలు అనాథ పిల్లలు, ఆర్ఫన్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసము. రాష్ట్రాల స్థాయిలో ప్రత్యేక సంక్షేమ పథకాలు విస్తరిస్తున్నాయి. ఇక మమ్మిఫికేషన్కి సంబంధించి ఒక చరిత్రకు సంబంధించిన అంశము. డైరెక్ట్ పాయింట్ చూడండి. మమ్మీ అంటే మనకు ఈజిప్టు అవి గుర్తొస్తాయి, కానీ అదర్ దెన్ ఈజిప్ట్ ఇప్పుడు. సో 12,000 ఏళ్ల పురాతన మమ్మీలు దక్షిణాసియాలో మొదలైన శాస్త్రీయ మమ్మిఫికేషన్ ప్రక్రియ. సో ఇక్కడ చూడండి,
12,000 ఏళ్ల క్రితమే చైనా, దక్షిణాసియా దేశాల్లో మృతదేహాలను శాస్త్రీయంగా భద్రపరిచే మమ్మిఫికేషన్ విధానం అమల్లో ఉన్నట్లు తాజా అధ్యయనం తెలిసింది. ఈ ప్రక్రియను స్మోక్ డ్రైయింగ్ మమ్మిఫికేషన్ అంటారు. ఇందులో తక్కువ ఉష్ణోగ్రతల్లో శరీరంలోని స్రావాలను ఆవిరి చేయడం ద్వారా శరీరం కుళ్ళకుండా భద్రంగా ఉంచేవారు. మమ్మీస్, డెడ్ బాడీస్. చైనా, వియత్నాం, ఇండోనేషియా ప్రాంతాల్లోని 11 ప్రదేశాల నుంచి 54 మమ్మీలను శాస్త్రవేత్తలు ఇటీవల విశ్లేషించి ఈ అంశం చెప్పారు. 12,000 ఏళ్ల క్రితమే మమ్మిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైందని. మమ్మీల్లో కాలిన గాయాలు లేకపోయినా వేడి వల్ల కలిగే గుర్తులు అయినా లోపలి అవయవాలు యథాతథంగా ఉన్నట్లు గుర్తించారు. ఓకేనా, సరిపోతుంది. ఇక ప్రాచీన మమ్మిఫికేషన్ వ్యాప్తి ఏ దేశాల్లో? చిలీ అంటే దక్షిణ అమెరికా ఖండంలో స్మోక్ డ్రైయింగ్ మమ్మీకరణ చేశారంట 7,000 ఏళ్ల క్రితమే. ఈజిప్ట్లో 4,000 ఏళ్ల క్రితము రసాయన పద్ధతులతో మమ్మిఫికేషన్, చనిపోయిన డెడ్ బాడీ ఉంటుంది కదా, డెడ్ బాడీని మమ్మిఫికేషన్ అంటే ఆ బాడీని డ్రై చేసేసి భద్రపరచడము. ఓకేనా. తాజా అధ్యయనం ప్రకారం దక్షిణాసియాలో మొదలై ఈజిప్ట్, చిలీకి విస్తరించిందనే సూచనలు చెప్తున్నారు. ఓకేనా. ఇక మమ్మీ అంటే శరీరాన్ని కృత్రిమంగా లేదా సహజంగా కుల్లకుండా యథాతథంగా ఉంచే ప్రక్రియ ద్వారా ఏర్పడే మృతదేహము. మమ్మిఫికేషన్ కోసం పద్ధతులు ఏం వాడతారంటే, ఒకటి స్మోక్ డ్రైయింగ్, రసాయనాలతో సంరక్షణ. ఈజిప్ట్ పిరమిడ్స్ ఉంటాయి, అక్కడ రసాయనాలతో ఆ బాడీ ఏదైతే ఉంటుందో డ్రైయింగ్ చేసేసేసి స్టోర్ చేసేస్తారు. ఓకేనా. ఈజిప్ట్లో ఫెరో మమ్మీలు ఫేమస్, వాళ్ళు చిలీలో చించోరో మమ్మీస్, చైనాలో తారి మమ్మీస్. ఇక రాష్ట్రీయ అంశాలు. అభ్యర్థులు ప్రతిరోజు కూడా మన క్లాస్ని చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా కవర్ అవుతాయి మీకు. ఒక్కొక్క రోజు 2 రాష్ట్రాలకు సంబంధించిన టాపిక్స్ ఉంటాయి, ఒక్కొక్క రోజు ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన టాపిక్స్ మాత్రమే ఉండవచ్చు. అప్పుడప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించి టాపిక్స్ ఉండకపోవచ్చు. పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ ఉందంటే ఖచ్చితంగా చెప్తాను. మీరు రోజు చూసి అన్ని కవర్ అవుతాయి. ఈరోజు ఏపీకి సంబంధించి ఏపీలో ఏపీఎస్ఆర్టీసీలో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏపీఎస్ఆర్టీసీలో మొట్టమొదటి సిఎన్జి బస్ అనేది ప్రారంభం అంట. ఏ డిపో, ఏ లైన్లో ప్రారంభం చూద్దాము. సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సంబంధించి పర్యావరణ సంరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా సిఎన్జి బస్సును ప్రారంభించిన ఆర్టీసీ బస్ డిపో చిత్తూరు ఆర్టీసీ 2వ డిపో. ఓకేనా. చిత్తూరు ఆర్టీసీ డిపో నెంబర్ 2 ఉంటుంది, అక్కడ ప్రారంభించారు. డీజిల్ బస్సును సిఎన్జి బస్సుగా మార్చడం ద్వారా ఇది పూర్తిగా పర్యావరణహితమైన రవాణా మార్గంగా మారిందంట. ఈ పరికల్పనకు థింక్ గ్యాస్ అనే ఒక సంస్థ సాంకేతిక సాయం అందించింది. సో ఎక్కడ ప్రారంభించారు, ఏ సంస్థ సహకారం అందించింది? సిఎన్జి బస్సులో ఏ విధంగా సిలిండర్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బస్సును చిత్తూరు, వేలూరు రూట్లో నడుపుతున్నారంట. ఓకేనా. ఈ బస్సుపై ఏడాది పాటు ట్రయల్ రన్ నిర్వహిస్తారు. వచ్చిన ఫలితం ఆధారంగా మరిన్ని బస్సులకు విస్తరిస్తారు. అంటే ఇప్పుడు ఇది ట్రయల్ రన్ అని చెప్పొచ్చు. ఓకేనా. చిత్తూరు ఆర్టీసీ డిపో నెంబర్ 2లో దీని ఇనిషియేషన్ అనేది చూడడం జరిగింది. ఓకేనా. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, పర్యావరణ అనుకూల ఇంధనము. ఏపీఎస్ఆర్టీసీ 1958లో ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రధాన కార్యాలయం విజయవాడ. సిఎన్జి వాహనాల లాభాలు ఏంటంటే డీజిల్తో పోలిస్తే పారిశ్రామిక కాలుష్యం 80% తక్కువ అవుతుందంట. ఇక వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే, అఖిల భారత ఆయుర్వేద సంస్థ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఆ సంస్థకి నూతన డైరెక్టర్గా ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ ప్రజాపతి గారు బాధ్యతల స్వీకరణ వార్తల్లోకి వచ్చింది. సో ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ ప్రజాపతి కొన్ని ఇంపార్టెంట్ సంస్థలు, జాతీయ స్థాయిలో ఇంపార్టెన్స్ ఉన్న సంస్థలు, ఆ సంస్థలకు సంబంధించి కీలక హోదాలో వ్యక్తులు వచ్చారు అంటే పేరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ అడుగుతారు. రీసెంట్గా ఏపీలో June 1, 2024 రోజున ఏపీపీసీ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది. అందులో వ్యక్తులపైన చాలా క్వశ్చన్స్ అడిగారు. సంస్థలు, ఆ సంస్థలకు సంబంధించి ఎండీసీయూ అలాంటివి కూడా అడిగారు. సో ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ ప్రజాపతి గారు ఇటీవల ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డైరెక్టర్గా బాధ్యతలను స్వీకరించారు. ఓకేనా, సరిపోతుంది. గుజరాత్ ఆయుర్వేద యూనివర్సిటీ జామ్నగర్లో సుదీర్ఘకాలము విద్యా పరిశోధన అభివృద్ధికి తోడ్పడిన వ్యక్తి. ప్రస్తుతం తనని చూస్తే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాజస్థాన్ ఆయుర్వేద విశ్వవిద్యాలయం జోధ్పూర్లో వైస్ ఛాన్సలర్గా పనిచేసిన అనుభవము. ఓకేనా. సో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద 2017 సంవత్సరంలో ఏర్పడింది న్యూఢిల్లీ. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ పరిధిలో, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అంటే 2014లో ఏర్పడిన మంత్రిత్వ శాఖ. ఆధునిక ఆరోగ్య సేవలతో ఆయుర్వేదాన్ని సమన్వయం చేయడం కోసం ఉద్దేశించబడింది. సరిపోతుంది. ఇక ఒక పర్సన్, చలనచిత్ర రంగంలో దిగ్గజము, నటుడు, దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత,
మరణించి వార్తల్లోకి వచ్చారు. అమెరికాకు సంబంధించిన ఒక దిగ్గజ నటుడు రాబర్ట్ రెడ్ఫోర్డ్, హాలీవుడ్ దిగ్గజ నటుడు మరణించారు. 1936లో జన్మించాడు. రీసెంట్గా నిన్నట్టున మరణించడం జరిగింది. సెప్టెంబర్ 16న హాలీవుడ్ ప్రఖ్యాత నటుడు, దర్శకుడు రాబర్ట్ రెడ్ఫోర్డ్ మరణించాడు వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా. ఓకేనా. తను తీసిన సినిమాలు ఏంటి ఇవి ఎగ్జామినేషన్లో అడగకపోవచ్చు, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో తను చలనచిత్ర రంగంలో గుర్తింపు పొందిన అంశాలు ఇవన్నీ కూడా. ఇక క్రీడలకు సంబంధించి సో టీమిండియా జెర్సీ ఉంటుంది కదా, అంటే మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ ఆడేటప్పుడు ధరించే దుస్తులు ఉంటాయి కదా, వాటిపైన స్పాన్సర్ నేమ్ అనేవి ఉండేవి. వాస్తవానికి డ్రీమ్11 అఫీషియల్ స్పాన్సర్గా ఉండేది. కాకపోతే రీసెంట్గా భారతదేశంలో కొన్ని రెగ్యులేటరీ రీఫార్మ్స్లో భాగంగా డ్రీమ్11 ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ వీటికి సంబంధించి కొత్త బిల్లు చట్టాలు వరకు చూస్తాయి కదా, ఆ పరిస్థితిలో డ్రీమ్11 కాంట్రాక్ట్ అనేది బీసీసీఐ రద్దు చేసుకుంది, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఆ తర్వాత మరి జెర్సీపై స్పాన్సర్ నేమ్ని ముద్రించడానికి చర్చలు జరిగినాయి. ఫైనల్గా అపోలో టైర్స్ ఇక రానున్న టీమిండియా మ్యాచెస్ ఉంటాయి కదా, జెర్సీ పైన అపోలో అనే పేరు ఉంటుంది, అపోలో టైర్స్. ఓకేనా, ఒప్పందం అనేది కుదిరింది. అపోలో టైర్స్ భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ స్పాన్సర్. సో వాళ్ళకి ఇక్కడ ఈ ఏరియాలో అపోలో టైర్స్ అనే ఒక పేరు వస్తుంది అన్నట్టు. దాని ద్వారా మార్కెటింగ్ అంతా కూడా అపోలో టైర్స్కి. 2025 సెప్టెంబర్లో అపోలో టైర్స్ లిమిటెడ్ 2027 వరకు భారత క్రికెట్ జట్టు అధికారిక జెర్సీ స్పాన్సర్గా ఉండనుంది 2027 వరకు. ఈ నియామకం బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా నిర్ణయం అనంతరం జరిగిందంట. ఓకేనా, సరిపోతుంది. అంతకుముందు ప్రధాన జెర్సీ స్పాన్సర్ అయిన డ్రీమ్11 కంపెనీతో ఒప్పందం రద్దు చేయడంతో ఇక అఫీషియల్గా న్యూ స్పాన్సర్ గురించి ఎంపిక అనేది జరిగింది. అపోలో టైర్స్ బ్రాండ్ ఇండియన్ మెన్స్ అండ్ అండర్-19 జట్ల జెర్సీలపై ఇక ముద్రితం అవుతుంది. రైట్, సరిపోతుంది. అపోలో టైర్స్ లిమిటెడ్ 1972 గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా. ఇక వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత పొందిన తొలి భారత హై జంపర్గా ఇటీవల ఎవరు వార్తల్లోకి వచ్చారంటే సర్వేష్ కుషారే. వరల్డ్ అథ్లెటిక్స్ 2025 సర్వేష్ కుషారే బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ టు రీచ్ హై జంప్ ఫైనల్. డైరెక్టర్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా. సో ఎక్కడ జరిగింది ఈ ఈవెంట్ అంటే వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టోక్యో, జపాన్ 20th ఎడిషన్. ఓకేనా. భారతదేశం నుండి ఎవరు సెప్టెంబర్ 14న చరిత్ర సృష్టించిన వ్యక్తి, భారతదేశం మొట్టమొదటి ఒక అథ్లెటిక్స్ సంబంధించి. రైట్, మహారాష్ట్రకు చెందిన సర్వేష్ గారు. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. 2025 సెప్టెంబర్లో భారతదేశపు తొలి విదేశీ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు? ఏ ఐఐటి సహకారంతో ఇది ఏర్పాటైంది? సింపుల్ క్వశ్చన్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే ఫస్ట్ స్వస్థ నారి అండ్ సశక్త్ పరివార్ అనే ఒక అభియాన్ వార్తల్లోకి వచ్చింది. వరల్డ్ ఓజోన్ డే సందర్భంగా నిన్నటి రోజు సెప్టెంబర్ 16 సందర్భంగా ఓజోన్కి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించడం జరిగింది ఐక్యరాజ్య సమితి. అవేంటి? అండ్ కోలాకి సంబంధించి ఒక వ్యాక్సిన్, కోలాస్ని ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ నుండి కాపాడే ఒక వ్యాక్సిన్ అభివృద్ధి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. అండ్ ఇటీవల మణిపూర్లో ఫ్రెష్ వాటర్ ఫిష్ న్యూ స్పెసీస్ని గుర్తించడం జరిగింది శాస్త్రవేత్తలు. అండ్ నీతి ఆయోగ్కి సంబంధించి ఏఐ ఫార్ వికసిత్ భారత్ రోడ్ మ్యాప్ అనేది వార్తల్లోకి వచ్చింది. అండ్ నీతి ఆయోగ్కి సంబంధించి ఫ్రాంటియర్ 50 ఇనిషియేటివ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో అభివృద్ధికి సంబంధించి. అండ్ సముద్ర వనరుల సంరక్షణకు తొలి WTO పర్యావరణ ఒప్పందం అనేది ఇటీవల రాటిఫికేషన్తో వార్తల్లోకి వచ్చింది. అండ్ అన్బు కరంగల్ పథకం తమిళనాడులో ప్రారంభము. అండ్ 12,000 ఏళ్ల పురాతన మమ్మీల ఆనవాలు. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీలో తొలి సిఎన్జి బస్సు ప్రారంభం ఏ డిపో. అండ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదకి నూతన డైరెక్టర్గా ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ ప్రజాపతి గారు. అండ్ రాబర్ట్ రెడ్ఫోర్డ్ అమెరికన్ యాక్టర్, హాలీవుడ్లో దిగ్గజ నటుడు, దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత కన్నుమూశారు. టీమిండియా అఫీషియల్ జెర్సీ స్పాన్సర్గా అపోలో టైర్స్.
అండ్ వరల్డ్ అథ్లెటిక్స్ 2025కి సర్వేష్ కుషారే ఫస్ట్ ఇండియన్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో మహారాష్ట్రకు సంబంధించిన క్రీడాకారుడు. ఇక ఈరోజు ప్రశ్న, 2025 సెప్టెంబర్లో భారతదేశపు తొలి విదేశీ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు? ఏ ఐఐటి సహకారంతో ఇది ఏర్పాటైంది? సో ప్రతి ఒక్కరూ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా? అండ్ ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. రేపటి క్లాస్లో ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే జోడించి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.